ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ బైబిల్ స్టడీకి నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సాయంకాల సమయంలో ఒక చక్కని లేఖన భాగాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కలిసి ధ్యానం చేద్దాం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటి అంటే, యేసు ప్రభువారు రూపాంతరం చెందిన కొండ హెర్మోను కొండ. ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఆయన 12 మంది శిష్యుల్లో మనకందరికి బాగా తెలుసు, యాకోబు, యోహాను, అలాగే పేతురు, యాకోబు, యోహాను. 3 పిల్లర్స్, స్తంభాలు లాంటి వారు, సంఘానికి స్తంభాలు లాంటి వారు. ఈ ముగ్గురు ప్రముఖులను యేసు ప్రభు వారు వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట రూపాంతరం చెందాడు. అయితే ఆయన రూపాంతరం చెందిన సందర్భంలో అంతకుముందే ఎంతో కాలం క్రిందట చనిపోయినటువంటి గొప్ప ప్రవక్తలు 2 వచ్చారు, మోషే అలాగే ఏలియా. మనకందరికీ తెలుసు బైబిల్ విద్యార్థులంగా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన ధ్యానం ఏంటంటే, మోషే ఏలియాలు మాత్రమే ఎందుకు వచ్చారు? చాలామంది భక్తి పరులు ఉన్నారు కదా, ఆదాము మొదలుకొని మరి యోహాను కాలం వరకు, పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడైనటువంటి యోహాను వరకు చాలామంది భక్తులు ప్రవక్తలు ఉండగా, ఎందుకు కేవలం మోషే మాత్రమే, ఏలియా మాత్రమే మరి యేసు ప్రభు వారితో ఆ కొండ మీద మాట్లాడటం జరిగింది, వాళ్ళే ఎందుకు రావటం జరిగింది అనేది మన ధ్యానాంశం. చూద్దాం ఎందుకు వాళ్ళే రావటం జరిగిందో. ఒకసారి ఆ లేఖన భాగాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. ఈ సంఘటన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 3 సువార్తల్లో రికార్డ్ చేయబడింది. ఈ సంఘటన, ఈ సందర్భం 3 చోట్ల, 3 సందర్భాల్లో, 3 సువార్త పుస్తకాల్లో, అంటే మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తల్లో ఈ విషయం చెప్పబడింది. ఆ 3 సందర్భాలను ఒకసారి మనం చూద్దాం. మొదటిది మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే మనం, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఈ మోషే ఏలియాలను ఈ 3 శిష్యులు కూడా చూశారు. యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళకు తెలియలేదు. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఎక్కడ ఉంటాం మంచిది, నీకు ఇష్టమైతే నీకొకటి, మోషే ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాల కట్టుదామని వాళ్ళతో చెప్పారు. ఈ విషయం ఇంకా క్రింద ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. అక్కడ నుంచి పరలోకంలో నుంచి దేవుని స్వరం వినబడింది, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను చెప్పింది చేయండి అని, వినండి అని. మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఇదే మాట, ఇదే సందర్భము మార్కు సువార్తలో కూడా ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగులు తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియం తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. ఇక్కడ రెండోసారి మనం మరి మార్కు సువార్త 9లో చూస్తున్నాం. ఇదే సందర్భం లూకా సువార్త 9వ అధ్యాయంలో, మళ్ళీ అది కూడా సేమ్ అధ్యాయం, 9వ అధ్యాయంలో కూడా మరి చెప్పబడింది. లూకా సువార్త 9వ అధ్యాయం, ఒకసారి అది కూడా మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, ఆ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. నిజానికి వీళ్ళు వెళ్ళింది దేనికోసం అంటే ప్రార్థన చేయటానికి అని చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము తెల్లనివై దగదగ మెరిసెను. మరి 2 పురుషులు
ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే ఏలియా అనువారు. ఎవరట వీళ్ళిద్దరు? మోషే ఏలియా. వీళ్ళిద్దరూ కనబడిన వారు మోషే ఏలియా అని మత్తయి చెప్పాడు, మార్కు చెప్పాడు, అలాగే లూకా కూడా చెప్తున్నాడు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఇది అసలైన సంగతి. అంటే మోషే ఏలియాలు యేసు ప్రభు వారికి కొండ మీద కనిపించి సంభాషిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, యెరూషలేములో యేసు ప్రభు వారు జరిగించబోయే నిర్గమము అంటే నిర్గమాకాండము లాగా దాటిపోవుట. అక్కడ దేవదూత ఇంటింటికి వచ్చి మరి జ్యేష్ఠ కుమారుణ్ణి సంహరిస్తున్నప్పుడు ద్వారబంధాల మీద గొర్రెపిల్ల రక్తం ఉన్నవారిని దాటుకొని ముందుకు వెళ్ళిపోయినట్టు, వారిని రక్షించినట్లు, ఇట్లా దాటిపోవుట, వెళ్ళిపోవుట అనే మాటకు అర్థం నిర్గమము అన్నమాట. అంటే యేసుప్రభు వారు అక్కడ యెరూషలేములో జరిగించబోయే ఒక మహాయజ్ఞము, యాగము, బలి. అసలు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే సర్వమానవాళి యొక్క పాపముల కోసము బలి అవ్వటానికి, చనిపోవటానికి ఆయన వచ్చాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి మానవ జాతిని అగ్నిగుండము నుంచి, మరణము నుంచి, శాపము నుంచి, పాపము నుంచి విడిపించడానికే యేసుప్రభు వారు ఈ లోకానికి కన్య మరియ గర్భంలో పుట్టాడు అన్న సంగతి మనకందరికీ ప్రపంచమంతటా తెలుసు. అందుకే ఆయన జరిగించబోయే ఆ మహత్తరమైన మహాయజ్ఞమును గురించి, ఆ నిర్గమమును గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. అయితే వాళ్ళే ఎందుకు వచ్చారు, వాళ్ళే ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం బాగా పరిశీలన చేద్దాం ఒకసారి. ఈ 3 సందర్భాల్లో మనం ఈ విషయం గురించి చదివాం కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో. ఈ 3 సందర్భాల్లో మనం గమనిస్తే ఆ రూపాంతరం చెందిన తర్వాత కొండ దిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ 3 శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు. ఏమని అడిగారనంటే, ఏలియా కనిపించాడు కదా మాకు, ఏలియా రావాలని మరి శాస్త్రుల పరిశీలనందరూ చెప్తున్నారు, అదేనా ఇది జరిగింది అని అడుగుతారనమాట. అంటే ఏలియాని గురించి ప్రస్తావన చేశారు వాళ్ళు. అంటే ఏలియా తిరిగి వస్తాడనే విషయాన్ని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏలియానే ఎందుకు రావాలి అంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం ఉంది, మనకందరికీ తెలిసిందే. మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరి అధ్యాయంలో చివరి మాటల్లో మనం చూస్తే అక్కడ ప్రవచనం ఉంది. కాబట్టి ఆ ప్రవచనాన్ని బట్టి ఏలియా వచ్చే సమస్తాన్ని చక్కబరుస్తాడు కాబట్టి ఏలియా వస్తాడని అక్కడ యూదా జాతి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖనాలు సెలవిస్తున్నాయి. ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్రోపదేశకులు ఆ విషయాన్ని పదే పదే బోధిస్తూ ఉన్నారు. అంటే ఏలియా వస్తాడనే విషయాన్ని ఎదురు చూస్తూ ఉంటే అది ఇదేనా అని వాళ్ళు అడిగినప్పుడు, ఇది కాదు, ఆయన వచ్చాడు కానీ ఆయన పట్ల సరిగా ప్రవర్తించలేదు అని యోహాను గురించి చెప్పాడు ఆయన. అంటే మొత్తానికి ఏలియా అనే వ్యక్తికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి ఇక్కడ. అలాగే మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా చాలా సందర్భాలలో మరి ఆ మాట వాడారు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మనం గమనిస్తే చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొంచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. చూడండి, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచిస్తూ ఉన్నారు అని ప్రవక్తలను గురించి యేసుప్రభు వారు చెప్పారు. మొదటి విషయం. రెండో విషయం ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఇక్కడ ప్రవచించేవి 2. ఒకటి ప్రవక్తలు, 2 ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము ప్రవచిస్తుంది, ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. దేని గురించి ప్రవచిస్తూ వచ్చారంటే యేసుక్రీస్తు వారి యొక్క యజ్ఞమును గురించి, ఆయన మరణమును గురించి, ఆయన బలిదానమును గురించి. మెస్సియా మన కోసం వస్తాడు, మన కోసం మరణిస్తాడు, మన పాపానికి విడుదల కలుగుతుందని ధర్మశాస్త్రము ప్రవచించుకుంటూ వచ్చింది ఆది నుంచి. అలాగే ప్రవక్తలందరూ ప్రవచించుకుంటూ వచ్చారు. అందుకే ధర్మశాస్త్రము ప్రవక్తలు ఈ ఇద్దరు నా గురించి ప్రవచించుకుంటూ వచ్చారు అని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్న విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి.
అలాగే మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిస్తే యేసుప్రభు వారు మరలా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివే ఉచితని తలంచవద్దు అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ 2 వర్గాలు చెప్పారు. ఒకటి ధర్మశాస్త్రము, ఇంకోటి ప్రవక్తల వచనాలు. ఈ ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు దేని గురించి ప్రవచిస్తున్నాయి, దేని గురించి చెప్తూ ఉన్నాయి పదే పదే అని అంటే యేసయ్య బలియాగమును గురించి, ఆ మహాయజ్ఞమును గురించి బోధిస్తూ ఉన్నాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరలా ఇంకొక చోట యేసుప్రభు వారు చెప్పిన మాట చూస్తే మనం లూకాసు వార్త 24వ అధ్యాయం చివరి అధ్యాయము చూడండి 44వ వచనాన్ని చూస్తే లూకాసు వార్త 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రముల్లోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ అనే మళ్ళా ఈ రెండింటిని సపరేట్ చేసి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంలో ఈ మాట వ్రాయబడి ఉంది, ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్తల ప్రవచనాలలో కూడా నన్ను గురించే ప్రవచించారు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు ప్రవచనాలు మొత్తం దేని గురించి ప్రవచిస్తున్నాయంటే ఆయన యెరూషలేములో జరిగించబోయే నిర్గమమును గురించి, ఆ మహాయజ్ఞమును గురించి, ఆ బలియాగమును గురించే ప్రవచిస్తూ బోధిస్తూ ఉన్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మోషే ధర్మశాస్త్రము యేసుప్రభు వారి గురించి ఏం ప్రవచించిందో దానికి ప్రతినిధిగా, ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధి ఎవరు అని అంటే మోషే. అందుకే రూపాంతరం కొండపైన మోషే వచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఈ యజ్ఞమును గురించి, ఆయన నిర్గమమును గురించి ప్రవచిస్తూ ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వానిగా మోషే అక్కడ రావటం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషేనే ఎందుకు రావాలి అని అంటే యేసుప్రభు వారు పదే పదే చెప్తున్న మాట, ధర్మశాస్త్రంలో ఎన్నో ప్రవచనాలు, ధర్మశాస్త్రం ఎన్నో ప్రవచనాలు దేని గురించి అయితే ప్రవచిస్తూ ఉన్నాయో అది జరిగించడానికే నేను వచ్చా అన్నాడు కదా. అందుకే ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా మోషే అక్కడ రావటం జరిగింది. ఇక రెండవ మాట, ప్రవక్తలందరికీ ప్రతినిధిగా అక్కడ ఏలియా వచ్చాడు. ఎందుకంటే ఏలియా మహాప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరికీ ప్రతినిధి ఎవరు అని అంటే ఏలియా. ఎందుకని? ప్రవక్తల గ్రంథాలన్నీ ప్రవచించేవి యేసయ్య యజ్ఞాన్ని గురించే కాబట్టి అది ఇక కొద్ది రోజుల్లో యెరూషలేములో జరగబోతుంది కాబట్టి దాని గురించి మాట్లాడటం కోసం ప్రవక్తలందరికీ ప్రతినిధిగా ఏలియా అక్కడ రావటం జరిగింది. ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా మోషే వచ్చాడు, ప్రవక్తలందరి ప్రవచనాలకు ప్రతినిధిగా అక్కడ ఏలియా వచ్చాడు. ఏలియా ఎంత గొప్ప ప్రవక్త అంటే అతని గురించి ఎంత గొప్పగా ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు. అంటే అంత గొప్ప ప్రవక్త ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 20 నుంచి చదివితే అక్కడ ప్రజలు అడుగుతున్నారు యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని. 21వ వచనం 20 నుంచి చదువుదాం. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడిగారు. ఎంత గొప్ప ప్రవక్త అయితే అంతమంది ప్రవక్తలు ఏలియా అని అడుగుతారు. నీవు ఏలియావా అని అడిగాడుగా. అతడు కానన్ను. నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. నీవు ఆ ప్రవక్తవా అంటే ఎవరు ఇక్కడ? మోషే అన్నమాట. ఆ ప్రవక్త ఎవరు ఇక్కడ అంటే మోషే. ఎందుకనంటే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో దేవుడు మీకోసం పుట్టిస్తాడని ఏ ప్రవక్త అయితే అంటే మోషే అనే ప్రవక్త మరి ద్వితీయోపదేశకాండలో చెప్పాడో ఆ ప్రవక్తవా నీవు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు క్రీస్తువు కావు, ఏలియావు కావు, ఆ ప్రవక్తవు కావు. అంటే ఇక్కడ క్రీస్తుతో పాటు ఎవరిని ప్రస్తావిస్తున్నారు అక్కడ ప్రజలంటే ఏలియా అని, ఇంకోటి మోషే. ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా, ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు వారి యజ్ఞాన్ని గురించి ప్రవచించిన ప్రవచనాలకు ప్రతినిధిగా మోషే వచ్చాడు. ప్రవక్తల గ్రంథాలలో యేసయ్య బలియాగాన్ని గురించి ప్రవచించిన ప్రవచనాలకు ప్రవక్తలకు ప్రతినిధిగా ఏలియా వచ్చాడు. వాళ్ళు వచ్చి యేసుప్రభు వారు జరిగించబోయే ఆ నిర్గమమును గురించి, ఆ బలియాగమును గురించి మాట్లాడారు.
వారు ఏం మాట్లాడారో బైబిల్ ఆ విషయంలో సైలెంట్గా ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. కాబట్టి మనం దాని గురించి ఊహించుకోవటం అనవసరం. కానీ వచ్చి మాట్లాడిన సంగతి అయితే ఖచ్చితంగా దేని గురించి అని బైబిల్ గ్రంథం చెప్తుందంటే ఆ నిర్గమమును గురించి, ఆయన మరణమును గురించి. మరి ఏం చెప్పారో అంటే ఎంతకాలం నుంచి మరి మానవ జాతి ఎదురు చూస్తుందో, ప్రవచనాలు నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయో, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలన్నీ, ఆ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న ప్రవచనాలన్నీ జరిగించబోతున్నాడు యేసు ప్రభువారు అని గొప్పగా వాళ్ళు మరి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చారో, చాలా గొప్ప అద్భుతం చేయబోతుంది, మానవ జాతికి విముక్తి రాబోతుంది, మేము ప్రవచించిన గ్రంథాలన్నిటికీ మరి నెరవేరబోతున్నాయి, ఆ గొప్ప యాగం జరగబోతుంది అని వాళ్ళు వారి సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి యేసు ప్రభువాన్ని ఇంకా కొంచెం ఆ బలియాగాన్ని సిద్ధపరచడానికి, ఇంకా పురిగొల్పడానికి కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చారు. ఏవైనా ఉండొచ్చు, కానీ మొత్తానికైతే వారు మాట్లాడింది అయితే ఆయన నిర్గమం గురించి. వాళ్ళే ఎందుకు రావాలి, మోషే ఎలియాలే ఎందుకు రావాలంటే చెప్పాం కదా, మోషే అనేవాడు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవచనాలకు ప్రతినిధిగా వచ్చాడు. ఎందుకంటే పంచకాండాలను వ్రాసింది మోషే గారే కాబట్టి. ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న యేసయ్య మరణాన్ని, బలియాగాన్ని గురించిన ప్రవచనాలకన్నిటికీ ప్రతినిధిగా ఏలియా వచ్చాడు. వచ్చి నిర్గమాన్ని గురించి యేసు ప్రభు వారితో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ బైబిల్ స్టడీలో సహోదరులారా, ఈ విషయం మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి, మరి మనం అనేకులకు ప్రకటించాలి. ఈ గొప్ప సంగతిని మరి దేవుడు మనకు తెలియజేసినందుకు మనం చాలా ధన్యులం. ఇట్టి ధన్యత అనేకులకు లేదు ఈ రోజుల్లో. కాబట్టి ఈ బైబిల్ స్టడీలో మరి మీరు కూడా వచ్చినందుకు, ఈ మాటలు వింటున్నందుకు, ఈ మాటల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని చాలామంది నాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు అందరికీ మరి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.